నంద్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు వర్షానికి విద్యుత్ అంతరాయంతో పాటు అరటి పంటకు నష్టం జరిగింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాలలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలులు వర్షానికి విద్యుత్ స్తంభాలు, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నంద్యాల పట్టణంలోని దేవనగర్ వీసీ కాలనీ నందు చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు ఉక్కపోత మధ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని బండాత్మకూరు, మహానంది మండలాల పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఈదురుగాలులకు రోడ్ల వెంట చెట్లు నేలకూలాయి. అదేవిధంగా మహానంది మండలంలో వందలాది ఎకరాలలో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్కు అంతరాయం కలగడంతో మండల పరిధిలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలిగింది. మహానంది ప్రతి సంవత్సరం ఈ మహానంది మండలంలో ఏప్రిల్, మే నెలలో ఈదురుగాలులకు, అకాల వర్షాలకి అరటి తోటలు పడిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఏప్రిల్, మే నెలలో అకాల వర్షానికి నష్టపోయే రైతులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కల్పించకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కల్పించి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని తెలియజేస్తుంది. సంవత్సరం ఈ నెల వచ్చేసరికి వానలు 200-300 ఎకరాలు పడిపోతున్నారు. దానికి ఇన్సూరెన్స్ ఏం లేదు. ఏదన్నా గవర్నమెంట్ తరఫున ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది రైతులకు. నిన్న ఈదురుగాలకు సుమారు భారీగా 200-300 ఎకరాలు పడిపోయినాయి. ఇది ప్రభుత్వం ఇప్పుడు ఆదుకోవాలని కోరుతుంది. ఆళ్లగడ్డ పట్టణంలో కురిసిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. టిట్కో గృహాల వద్ద ఉన్న వ్యాపార దుకాణం ఈదురుగాలులకు దెబ్బతింది. గృహాల బయట ఉన్న వాహనాలు, బైకులు, ఇతర వస్తువులు కింద పడ్డంతో గాల్లో పైకి లేచి వెళ్లాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఈదురుగాలులకు పంటలు దెబ్బతిండంతో పాటు విద్యుత్ అంతరాయం కలిగింది. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్యా గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.